మామూలు చూసినప్పుడు డైరెక్టర్ గారిని చెప్పినప్పుడు మా నిర్మాత వంశీ గారు చెప్పినప్పుడు వచ్చారు, కలిశారు. వంశీ గారు కూడా ఎంతో అనుభవం ఉంది, ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో బ్యానర్లు ఉన్నాయని, హారిక సితారాని ఇట్లా ఎన్నో సినిమాలు తీస్తూ ఎంతోమందిని బ్రతికిస్తున్నాడు ఆయన. ఎంతో మంచి సినిమాలు కూడా తీస్తున్నాడు ఆయన. ఆయన మరి బాబీ గారిని తీసుకొచ్చా అంటే ఏదో ఒక విషయం ఉంది. అంతేకాకుండా ముందుగా ఒక బాబీ బాలయ్యని ప్రేమించిన పీరుడులాగా నేను అన్నాను. మొత్తం పూర్తిగా చూసేశాడు. అలాగే ఎంతో సున్నితంగా, ఎంత నవ్వుతూ అసలు టెన్షన్ లేకుండా హ్యాపీగా లొకేషన్లో నాలో ఉన్న ఈ నవరసాలను రాబెట్టుకున్నాడు బాబీ. అలాగే నేను ఎప్పుడు అంటుంటాను, ఈ ముత్యాలు ఏటువాలుగా దొల్లుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటే అంత అందంగా అందరి దగ్గర నుంచి, నటుల నుంచే కాదు, అటు సాంకేతిక నిపుణుల నుంచి అందరి గురించి కూడా వాళ్ళ పనితనాన్ని రాబెట్టుకోగలిగిన సత్తా ఉన్న దర్శకుడు మా బాబీ. అద్భుతం. ఆయనతో అంటున్నా, మీరు కూడా హీరోగా యాక్ట్ చేయొచ్చు కదా సినిమాలోని. అంటే ఆయన ఎంత హ్యాండ్సమ్గా స్టైలిష్గా ఉంటాడో, నన్ను కూడా మొదటి భాగంలో అంత స్టైలిష్గా అంత అందంగా చూపించాడు. అంత అందంగా కనపడడానికి కూడా మళ్ళీ మన కారణాలు ఉన్నాయి. వేషధారణ, ఆహార్యం, మరి వాచకం, ఇవన్నీ ఉంటాయి. నన్నంత అందంగా చూపించిన మేకప్ అండ్ మహేష్ ఉన్నాడు. లేకపోతే మా పర్సనల్ ప్రొడక్షన్ మేనేజర్ అశోక్, కుర్రాడి నుంచి కూడా సురేష్, అందరూ కూడా. అంటే నేను పొద్దున్న వెళ్ళిపోతాను, నేను ముహూర్తాలు చూసుకుని వెళ్ళిపోతాను. ఆ టైంకి ఒక పక్క చలి, ఆ చలిలో వద్దరా మీరు అందరూ ఉండద్దు అక్కడ, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి వాడు 10ంటికి షార్ట్ చెప్పారు, నేను రెడీ అవుతానంటే ఉండి టెన్షన్గా వాళ్ళు కూడా బయలుదేరి ముహూర్తాలు పెట్టేవాడిని. బయలుదేరి రండి చచ్చినట్టుకి, నేను బయలుదేరిన ముహూర్తాలకి వాళ్ళు బయలుదేరాలి, ఏం చేస్తారు అలా. సరే, ప్రతి ఒక్కరు అందరూ కష్టపడ్డారు. ఇక మా తమ్మన్ గారి నుంచి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లే, ఏం చెప్పాలా నీ కొంచెం ఏదో అంటాను. సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్ద స్వరాలైన సరిగమ్మ పదని సంగీత సాహిత్య మృదు గీతాలు వినడానికి మరి భాషా భేదం కానీ, ఆడమగ తేడా కానీ, లేకపోతే పండిత బామరాది పట్టు విడుపుడుపు కానీ, ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ, అభిమానం దురభిమానులనే అడ్డకట్టలు గోడలు కానీ ఉండవని నేను ఇప్పుడు చెప్తుంటాను. ఆనాడు మనం చూసాము, చదివాం. ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నిజ జీవితానికి వచ్చాడని. అలాగే శ్రీకృష్ణుడి వేణుగానానికి ఆవుల మందం, గోవుల మందం మేపు మాని మోకరిలైనవి. అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగపాములు పడగలు ఎత్తి ఆడడం చూస్తున్నాం. అంటే సంగీతంతో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే, సంగీతం హిట్ అయితే. ఈయన సినిమాలు హిట్ అవ్వడం కాదు, బ్లాస్ట్ అవుతున్నాయి ఎక్కడికక్కడ, ఊఫర్లు, స్పీకర్లు. సరే, ఏదైనా సినిమాని అర్థం చేసుకోవడం మీరు, సినిమాకి మామూలుగా పందాలు వాళ్ళ పని నెరవేర్చడం వేరు, నిర్వర్తించడం వేరు బాధ్యతని. అది బాధ్యత కాదు, కానీ ఇక్కడ బాధ్యత. ఇంత కంటెంట్ ఇస్తున్నాం, ఇచ్చినప్పుడు దానికి స్పందన ఎలా ఉంటుందనేది జనం నుంచి కాదు, ముందు మా నుంచి రావాలి స్పందన. మాకు కలగాలి స్పందన. ఏంటి ఈ సినిమా, ఎక్కడికి వెళ్తుంది ఈ సినిమా, ఎక్కడ తీసుకెళ్తా ఈ సినిమా అనేది. అటువంటి అద్భుతమైన పాటలకే కాదు, అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు బాక్స్ బద్దలైపోయేలా, స్పీకర్లు బద్దలైపోయేలా అద్భుతమైన సంగీతాన్ని, బాణీలను సమకూర్చిన మా తమ్మనికి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కెమెరామెన్ గారి గురించి చెప్పాలి, విజయ్ కార్తిక్ కన్నన్ గారు, అద్భుతం అసలు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్. అసలు ఆ విజువల్స్ చూస్తుంటే అందరూ ఏంటి హాలీవుడ్ సినిమా చూస్తున్నామా ఏమిటని అసలు సంబరాశ్చర్యాలకి గురై, అసలు అటు నన్ను అందంగా చూపించడమే కాదు, విజువల్స్ కూడా ప్రతి సన్నివేశాన్ని కూడా తన లైటింగ్ మ్యాజిక్తో
బ్రహ్మాండంగా అసలు అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. అంటే ఒక డైరెక్టరు ఒక అనుకుంటే ఒక ఐడియా దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కెమెరామెన్. ఒక భార్య భర్తల అనుబంధం లాంటిది, ఒకళ్ళు అర్థం చేసుకుని బాబీ గారు షార్ట్ చెప్పేసేవారు అంతే హ్యాపీగా. ఏదో విజయ్ కార్తిక్ అన్నన్ గారు ఇది షార్ట్ అని వెళ్ళి కూర్చునేవారు అంతే. ఇక అది ఏదో చేసి మనిషి ఇటు అటు ఇటు ఎప్పుడు కూర్చున్నారు గాను, ఎప్పుడు ఆన్ ఫుట్, ఎప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఎప్పుడు అటు ఇటు ఇటు అటు. ఆయన అసిస్టెంట్స్ ఇద్దరు, అబ్బాసు మన సర్విన్, వాళ్ళు చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. ప్రతి ఫ్రేమింగ్ అయితేనేమి, విజువల్స్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యుగంధర్, గ్రాఫిక్స్ అద్భుతంగా. శాన్ స్టామ్ నుంచి రావడం ఏంటి, ఆ డైలాగులు అసలు అద్భుతంగా. ఎవరు మన వినీతు చక్రి అండ్ మోహన్ కృష్ణ గారు, నందు భాను, అద్భుతం. అసలు డైలాగు ఆ అమ్మాయి చెప్తుంది, ప్రజ్ఞా జైస్వాల్, నా డాకుగా ఇంట్రడక్షన్కి ముందు, కడుపులో ఏడి ఆడకుండా అంటే చూపిస్తారే మనమున్న చోటే అంటే, అవునరా కడుపులో ఉన్న బిడ్డ తన్ని అడుగుతున్నాడు నా తండ్రి ఏడని, చూడని వెనకాల ఇసుక మంచును చీల్చుకుని వస్తున్నాడు అనగానే అసలు అద్భుతం విజువల్స్, అది ఎక్స్ట్రాడినరీ గ్రాఫిక్స్. దాని తర్వాత ఇక మా